ఏవిఎం న్యూస్ కి స్వాగతం. వెల్గటూరులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. మిడ్ మానేరు డ్యాం రోడ్డు ఇరువైపులా ఉన్న పిచ్చి చెట్లను తొలగించండి, పర్యాటకులకు ఇబ్బంది లేకుండా చూడండి. బోయినపల్లి మండల సిపిఎం పార్టీ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర. సిరిసిల్ల ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. బాలానగర్ పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రం పరిశీలన. కొడిమ్యాలలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ప్రపంచ స్థాయి పౌరులుగా ఎదగాలంటే ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం 5వ రోజు కార్యక్రమం. ఈసీఐఎల్ సైంటిస్ట్ కర్రే మల్లేశం. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పీసీసీ మెంబర్ తాటిపర్తి శైలేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళిగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల్లా తిరుపతి, కోటిలింగాల ఆలయ కమిటీ అధ్యక్షుడు పూదరి రమేష్, బీసీసీఎల్ అధ్యక్షుడు బందెల ఉదయ్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గండ్రా శ్రీకాంతరావు, ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పోలు శ్రీనివాస్, జుపాక ప్రవీణ్, గుమ్ముల వెంకటేష్, లకుమల్ల దేవయ్య, మన్నే జితేందర్, వెలుగందుల సంతోష్, వేముల ప్రవీణ్, సంతోష్, హరీష్, యనగందుల నరేష్, మేడి మల్లేష్, రాపాక రాయకోటి, దావుల శశి, కాషా శ్రీధర్, కస్తూరి హరి పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మిడ్ మానేరు డ్యాం కొదురుపాక నుండి డ్యాం మీదుగా వెళ్లే రోడ్డు ఇరువైపులా పిచ్చి చెట్లు ఉండడం వల్ల పర్యాటకులకు రోడ్డు మార్గాన వెళ్లే గ్రామాల ప్రజలకు ఇబ్బందిగా మారింది. మిడ్ మానేరుకు సంబంధించిన ప్రత్యేక అధికారులు, జిల్లా స్థాయి అధికారులు స్పందించి రోడ్డు వెంబడి ఉన్న చెట్లను తొలగించి పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రభుత్వ అధికారులకు మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. మిడ్ మానేరు ఇక్కడ కొదురుపాక నుంచి ఇటు మానవాడకి మీది నుంచి వెళ్ళే రహదారి ఏదైతే ఉందో మిడ్ మానేరు, మరి ఇలా ప్రభుత్వం దీన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ మరి ఇప్పుడు ఈ కొదురుపాక నుంచి మనం ఇటు మీది నుంచి డ్యామ్ మీద నుంచి వచ్చే పరిసర ప్రాంతం ఏదైతే ఉందో ఈ రోడ్డుకు ఇరువైపులా పిచ్చి చెట్లు ఉండడం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళే టూరిస్టులు కానీ ప్రయాణికులు కానీ ఈ పిచ్చి చెట్ల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. మరి ఇక్కడున్న గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మరి మిడ్ మానేరు మీద ఉన్న రోడ్డు నుంచి ప్రయాణించే రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డుకి ఇరువైపులు ఉన్న పిచ్చి చెట్లను తీసేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పర్యాటక ప్రేమికులు ప్రతిరోజు నిత్యం ఇక్కడ చూసేందుకు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఈ చెట్లు ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడున్న జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్న మండల అధికార యంత్రాంగం కానీ మరి మిడ్ మానేరుకు సంబంధించిన ప్రత్యేక అధికార బృందం ఏదైతే ఉందో ఈ రోడ్డును దృష్టికరించి మరి యుద్ధ ప్రాతిపదికన ఈ చెట్లు తీయిస్తే వచ్చే వాళ్ళకు ఎంతో సులభంగా ఎంతో మేలు కలిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ మండలంలో ఉన్నటువంటి పాలకులకు, అధికారులకు, జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగానికి, గౌరవనీయులు మేడిపల్లి సత్యం గారికి కూడా మండల సిపిఎం పార్టీ పక్షాన, ప్రజల పక్షాన, ఈ మిడ్ మానేరుకు వచ్చిపోయే పర్యాటక ప్రేమికుల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రైతులు తాము కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను విక్రయించి మద్దతు ధర పొందాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలానగర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్ఛార్జి కలెక్టర్ శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా రైతులు కొనుగోలు కేంద్రంలో పోసుకున్న ధాన్యం కుప్పలను పరిశీలించి ధాన్యం ఎప్పుడు తీసుకువచ్చారో స్థానికంగా కల్పించిన వసతులపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఐకేపీ, పిఎస్సిఎస్, మెప్మా, డిసిఎంఎస్ ఆధ్వర్యంలో మొత్తం 238 మంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 48,325 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలకు 2,388, సాధారణ రకానికి 2,369గా నిర్ణయించిందని తెలిపారు. రైతులు తమ సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. సరైన తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు.
ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రామకృష్ణ, అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలివేరు నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శనివారం ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శనివారం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం 5వ రోజు సందర్భంగా వాలంటీర్లకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సైంటిస్ట్గా సేవలు అందిస్తున్న శ్రీ కర్రే మల్లేశం బోధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఈ శిబిరం ద్వారా శ్రమ యొక్క విలువను అర్థం చేసుకుని తమ వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ సేవా భావనను పెంపొందించుకోవాలని సూచించారు. శిబిరం ద్వారా నేర్చుకున్న అనుభవాలు భవిష్యత్తులో వారిని మంచి పౌరుడిగా, సమాజానికి సేవలు అందించే వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయని అన్నారు. సమాజాన్ని అర్థం చేసుకోవడం, సమాజానికి అవసరమైన సేవలు చేయడం విద్యార్థుల కర్తవ్యం అని పేర్కొన్నారు. కుల, మత, ఆర్థిక, రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్ హక్కుల పరిరక్షణకు సమస్యల పరిష్కారానికి సీనియర్ సిటిజన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని టాస్కా రాష్ట్ర అధ్యక్షులు పి. నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో పాదవ జిల్లా సర్వసభ్య సభ్యుల ప్రతినిధి మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గానికి ఎన్నికలు 2025-2028 కాలానికి ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా కార్యనిర్వహణ కమిటీని రాష్ట్ర అధ్యక్షులు పి. నరసింహారావు ప్రమాణ స్వీకారం చేయించారు.